ఎన్టీఆర్ చేతిలోకి టీడీపీ బాధ్యతలు, షాక్లో నారా లోకేష్. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగుతిన్నట్లుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి రావడంతోనే ఇలా టీడీపీ పగ్గాల్ని తను అందుకుంటాడని కళ్ళు కూడా ఊహించలేదు అంటూ టీడీపీ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ షాక్కి గురైపోయారట. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. నందమూరి వారసుడిగా ఎంత మంచి పేరు పలుకుబడి సంపాదించుకున్నప్పటికీ, తనకు మాత్రం ఎంతో మంచి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ, ఎవరి సపోర్ట్ లేకుండా తన సొంత ప్రతిభతో, తన సొంత టాలెంట్తో, తన స్వయం కృషితో పైకి వచ్చినటువంటి యంగ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తాడా అంటూ అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఆ యొక్క తరుణం రాలేదని అందరూ కూడా నిరాశలోనే ఉన్నారని చెప్పాలి. అయితే మరి ఇప్పుడు మాత్రం అందరి నిరాశని ఒక్కసారిగా కొల్లగొట్టేలాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా గట్టి నిర్ణయం తీసుకొని టీడీపీ బరిలోకి దిగడం మాత్రమే కాకుండా టీడీపీ యొక్క ప్రతి ఒక్క బాధ్యతని తను నిర్వహించాలని, టీడీపీ పార్టీ అధినేతగా ఇక నుంచి నేనే ఉంటానని, ఈ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని శబదాలు చేస్తూ ఉన్నారట. ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి నారా లోకేష్ మాత్రం ఒక్కసారిగా షాక్కి గురైపోయారట. ఇప్పటిదాకా పార్టీ యొక్క ఆధిపత్యం నా నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా నేనే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని కళ్ళు కూడా ఊహించలేదు. ఏదైతేనే పార్టీ యొక్క అద్భుతమైన భావాలన్నీ కూడా బాగుంటాయి, అన్నీ సర్దుకుంటాయంటూ నారా లోకేష్ చెప్పుకొస్తూ ఉన్నారట. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది.